ఈ డే ఎంత పీస్ఫుల్గా స్టార్ట్ అయిందో, మధ్యలో కొంచెం టెన్షన్, మళ్ళీ లాస్ట్లో ఫుల్ హ్యాపీనెస్. అసలు ఏం జరిగిందో ఈ వ్లాగ్ మొత్తం చూస్తే మీకే అర్థమవుద్ది. మొన్న శిల్పారామంలో ఈ కప్ కొన్నాను కదా, సో ఫ్లాంట్ చేయాలి కదా కొంచెం. టెట్లీ వాళ్ళది పెపర్మెంట్ గ్రీన్ టీ. ఇది మనకి ఇండియాలో దొరకట్లేదు. మన టీ బ్యాగ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి కదా, థ్రెడ్ వచ్చి. బట్ ఇది మాత్రం చాలా టేస్టీగా ఉంది, నాకు భలే నచ్చింది. మార్నింగ్ ఆ చల్లటి వెదర్లో ఇలా హాట్గా గ్రీన్ టీ తాగుతూ అలా ఫోన్ స్క్రోల్ చేస్తూ సూపర్ కదా. ఇంకా మనం కుకింగ్ స్టార్ట్ చేయాలి. ఈరోజు మా అపార్ట్మెంట్లో పాట్లక్ అనమాట. సో పాట్లక్ అంటే ఏం లేదు, అందరూ తలా ఒక ఐటెం వండి తెచ్చి ఒక దగ్గర కూర్చొని హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ కలిసి తినడము. ఈరోజు పాట్లక్కి నేను ప్రిపేర్ చేయాల్సిన ఐటమ్స్ వెజ్ పులావ్, దాంతోపాటు పెరుగు చారు, అండ్ మా ఫ్రెండ్ ఆల్రెడీ వడ పిండి పట్టి పంపించారు. దాంతో వడలు వేయాలి. అందరూ ఉంటారు కదా, చాలా వడలు కావాలి. సో ఒక్కరే వేయడం కష్టము, సో ఇద్దరు స్ప్లిట్ చేసుకున్నాం అనమాట. ఇంకా నేను ఇక్కడ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను వెజ్ పులావ్ కోసము. పెరుగుచారు ఆల్రెడీ చేసేసాను, సో నేను ఈ సెరామిక్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇలాంటి స్పెషల్ అకేషన్స్ వస్తే తప్పితే ఆ క్రాకరీ యూనిట్లోంచి ఇలాంటివి బయటికి రావన్నమాట. నేను ఇది శిల్పారామంలో తీసుకున్నాను, చాలా బాగుంటుంది చూడ్డానికి. రోజు వాడచ్చు కానీ ఊరికనే పగిలిపోతాయి కదా, అదొక భయం. ఇంకా కేర్ఫుల్గా వాడుతూ ఉండాలి. పులావ్ కుక్ చేయడం స్టార్ట్ చేసే కన్నా ముందు నుమాయిష్ది హాల్ వీడియో ఎడిటింగ్ అంతా అయిపోయిందనమాట. సర్లే అది పోస్ట్ చేసి వచ్చి కుక్ చేద్దాం అనుకున్నాను. ఇంకా అది వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ. నుమాయిష్ అయితే చాలా బాగుంది. మీరు ఆల్రెడీ అంటే నా వీడియో చూడకపోయి ఉంటే వెళ్ళి చూడండి. నేను అన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అండ్ అక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో కూడా నేను కొన్నవి అన్నీ ప్రైసెస్తో చెప్పాను. సో మీకు యూస్ఫుల్ అవుద్ది వెళ్ళే ముందు చూస్తే. మొత్తానికి వీడియో పోస్ట్ అయిపోయింది. సరే ఇంకా పదండి వెళ్ళి కుకింగ్ స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ లేట్ అవుతుంది. కింద 12 కల్లా ఉండమన్నారనమాట అందరినీ వాళ్ళ ఐటమ్స్తో. సో మనం లేట్ చేయొద్దు కదా. ఇంట్లోకి ఇలా సన్ రైజ్ వస్తుంటే ఎంత బాగుంటుందో కదా. నేనైతే ఇప్పుడు ఫస్ట్ ఈ వడాపిండిని జస్ట్ ఒకసారి మిక్స్ చేసి పక్కన పెడతాను. దాని తర్వాత మనకి పులావ్లో అంటే రైస్లో వేయాల్సిన మసాలా అంతా వెజ్ది, అది మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకుందాము. పాట్లకి ఈరోజు అందరు కలిపి ఆల్మోస్ట్ ఒక 30 మెంబర్స్ దాకా ఉన్నారు. సో మనం క్వాంటిటీ ఎక్కువ ఏమీ చేయట్లేదు, ఎందుకంటే అందరూ చేసుకొని వస్తారు కాబట్టి మరీ ఎక్కువ చేసినా వేస్ట్ అయిపోద్ది. నేనైతే ఇక్కడ 1 kg ఆఫ్ వెజ్ పులావ్ చేస్తున్నాను. రైస్ నానబెట్టేసి తర్వాత మనం దీనికి కావాల్సిన మసాలా రెడీ చేసుకుందాము. ఆలోపు ఈ రైస్ నానుతుంది కొంచెము. నేను చూపించే వెజ్ పులావ్ ఈజీ ప్రాసెస్ అండ్ ఎంత టేస్టీగా ఉంటుందో మీరు సేమ్ టు సేమ్ ఇలా ట్రై చేస్తే మీరు యుల్ బీ ఇన్ లవ్ విత్ ఇట్ అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోద్ది. ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కొంచెం బిర్యానీ స్పైసెస్ మీకు ఒకవేళ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే అది కూడా స్కిప్ చేయొచ్చు. అండ్ ఈ బాస్మతి రైస్, వాటర్, సాల్ట్, కొంచెం వెజిటేబుల్స్, ఇవి ఉంటే మీకు టేస్టీ వెజ్ పులావ్ సూపర్గా రెడీ అయిపోద్ది. నేను ఎవ్రీ టైం మసాలా అంతా బయటే చేసేస్తాను అండ్ రైస్ ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టేస్తాను. అది కొంచెం కుక్ అయిన తర్వాత నేను చేసిన మసాలా మొత్తం దాంట్లో వేస్తానన్నమాట. పుదీనా అండ్ కొత్తిమీర డైరెక్ట్ వేసుకునే కన్నా ఇలా మనం క్రషర్లో చిన్న పీసెస్ లాగా చేస్తే మొత్తం దాంట్లో మిక్స్ అయిపోద్ది అనమాట. కొంతమందికి ఇష్టం ఉండదు కదా లీవ్స్ కనిపిస్తే. అలా ఈజీగా ఉంటుంది అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగా రైస్లో యాడ్ అవుద్ది దీనివల్ల. వెజిటేబుల్స్ ఎన్ని ఎక్కువ వేస్తే అంత ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుద్ది. నేనైతే ఇక్కడ పీస్, బీన్స్ అండ్ క్యారెట్ వేస్తున్నాను అనమాట. దాంట్లో మళ్ళీ పుదీనా, కొత్తిమీర, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం టర్మరిక్ కూడా వేస్తాను. మమ్మీ ఎప్పటికప్పుడు ఫ్రెష్ హోమ్ మేడ్ గీ పంపిస్తూ ఉంటారు. ఎంత మంచి వాసన వస్తుందో అది. దాంతోపాటు కొంచెం ఆయిల్ కూడా వేస్తాను అనమాట. అంటే గీ ఎక్కువ వేస్తాను, ఆయిల్ కొంచెం వేస్తాను.
రియాన్ అప్పుడప్పుడు వచ్చి ఇలా అన్నీ నేను చేస్తాను నేనేస్తాను అంటూ ఉంటాడు. మళ్ళీ భయం అనమాట, ఎక్కడ కాలుద్దాం అని దూరం నుంచి అన్నీ ఇలా విసిరేస్తూ ఉంటాడు. బట్ యాక్చువల్లీ మన బాయ్స్కి కూడా వంట నేర్పివ్వడం చాలా బెస్ట్. చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఆ హ్యాబిట్ ఉంటే మంచిది. దీంట్లో ఫస్ట్ నేను ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసాను. అవి వేగాక జింజర్ గార్లిక్ పేస్ట్, దాని తర్వాత పుదీనా కొత్తిమీర మనం క్రష్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసాను, వెజిటేబుల్స్ అండ్ లాస్ట్కి క్యాషూ నట్స్. అన్నీ మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి కొద్దిసేపు బాయిల్ అవ్వనిస్తే మంచిగా ఉడికిపోతాయి. నేను ఇక్కడ పెద్ద షాక్ ఇచ్చింది నాకు ఏంటంటే, రైస్ కుక్కర్లో నేను రైస్ ఎప్పుడో పెట్టాను, అయిపోయిందేమో అనుకున్నాను. బట్ ఓపెన్ చేసి చూస్తే అసలు ఏం అవ్వలేదు, చల్లగా ఉండింది. మొత్తానికి అర్థమైంది ఏంటంటే రైస్ కుక్కర్ పాడైంది. సో అప్పటికప్పుడు ఇంకా ఇలా పెద్దది ఒక బౌల్ ఉందన్నమాట నాకు. సరే అది మొత్తం ఇంకా ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి చేస్తున్నాను. అంటే నేను ఫస్ట్ టైం అనమాట పులావ్ ఇలా బయట కుక్ చేయడము. వైట్ రైస్ ఓకే బయట కుక్ చేయడం అలవాటు, కానీ పులావ్ ఫస్ట్ టైం. కొంచెం టెన్షన్ అనమాట, టేస్ట్ ఎలా వస్తుందో, సరి గుడుకుద్దో లేదో, అండ్ క్వాంటిటీ కూడా కొంచెం 1 kg అంటే ఎక్కువే కదా, బాగా టెన్షన్ వేసింది. బట్ లాస్ట్కి అంటే అందరూ పాట్లకు అయిపోయిన తర్వాత పులావ్ చాలా బాగుంది అన్నప్పుడు అప్పుడు కొంచెం హ్యాపీగా అనిపించింది అనమాట. ఇలాంటి టెన్షన్స్ అన్నీ మనకి ఏమైనా స్పెషల్ అకేషన్స్ ఉంటే వస్తాయి. ఇంట్లో నార్మల్గా వంట చేసుకున్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి. బట్ స్పెషల్గా ఏదైనా కుక్ చేద్దాము, ఎవరికోసమైనా కుక్ చేద్దాము, అలాంటప్పుడు అన్నీ మిస్టేక్స్ జరుగుతుంటాయి. బట్ గాడ్స్ గ్రేస్ అంతా హ్యాపీగా టేస్టీగా వచ్చాయి. వంట కార్యక్రమం అయిపోయింది. బట్ ఇంకా ఏంటంటే నేను రెడీ అవ్వాలి. అండ్ సారీ అనమాట, సారీ నేను చాలా తక్కువ కట్టడము. ఈసారి నా దగ్గర ఏదో సారీ ఒకే ఒక సారీ ఉండింది. ఆ సారీ సరే ఇది కట్టుకొని వెళ్దాంలే, అందరిలో మనం డిఫరెంట్గా ఉంటే బాగోదు కదా, అందరు సారీ వేసుకొని నేను డ్రెస్ వేసుకుంటే. సో ఈ సారీ వేసేసుకున్నాను. అండ్ ఈ ఐటమ్స్ అన్నీ తీసుకెళ్ళడానికి నా దగ్గర ఇది ఉందన్నమాట, ట్రే అంటే స్టాండ్. సో ట్రాలీ. ఈ ట్రాలీలో అన్నీ పెట్టుకొని వెళ్ళిపోయామన్నమాట. ఎంత ఈజీ అయిపోయిందో, ఒక్కొక్క ఐటెం కింద క్యారీ చేయడం కన్నా ఇలా తీసుకెళ్తే చాలా బాగుండింది. అండ్ నేను శారీలో ఎలా ఉన్నానో కూడా కొంచెం కమెంట్ చేయండి. ఇవన్నీ కిందకి తీసుకువెళ్ళిన తర్వాత ఇంకా వేరే వాళ్ళు రావడానికి కొంచెం టైం ఉండిందనమాట. అప్పుడు ఏదో అలా అలా నడుస్తూ వీడియోస్ తీసుకుంటూ ఉన్నానన్నమాట. కొంచెం ఎప్పుడో ఇలా స్పెషల్గా కట్టుకున్నప్పుడు తీసుకోవాలి కదా గుర్తుకి. సో ఈ వేషాలన్నీ దానికోసమే. పాట్లోకి అందరూ ఐటమ్స్ తెచ్చేశారు. పూరి, గోల్డెన్ ఫింగర్స్, పాపడ్, డబుల్ కా మీఠా స్వీట్, పులిహోర, నా వెజ్ పులావ్, వడలు, అండ్ పచ్చి పులుసు కాదు సారీ ముక్కల పులుసు, వైట్ రైస్, ఆలు అంటే మిక్స్డ్ వెజ్ కర్రీ, ఆలు ఫ్రై, ఇంకా చాలా ఐటమ్స్ ఉండినాయి. అన్నీ ప్రతి ఒక్కటి ఎంత బాగా కుదిరిందో, అన్నీ టేస్టీగా వచ్చాయి. అంటే కొన్నిసార్లు కొన్ని ఐటమ్స్ ఫ్లాప్ అవుతాయి కదా, అలా కాకుండా అన్నీ భలే టేస్టీగా వచ్చాయి. అండ్ ఈరోజు మేము బనానా లీవ్స్ మీద తింటున్నాం అనమాట. ఫస్ట్ పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి జెంట్స్కి పెట్టేశాము. వాళ్ళందరూ అయిపోయాక మేము ప్రశాంతంగా తినొచ్చు కదా, సో వీళ్ళందరికీ వడ్డిస్తున్నాం అనమాట మేము. ఇలాంటివి అప్పుడప్పుడు అందరు కలిసి చేసుకుంటే ఎంత బాగుంటుందో అది. అందరూ తినేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మా టర్న్. మేము మంచిగా సాంగ్స్ పెట్టుకొని హ్యాపీగా ప్రశాంతంగా పీస్ఫుల్గా వడ్డించుకుంటున్నాము, ఏ గోలా లేకుండా. పాట్లోకి అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. మనకి లాస్ట్లో పాన్ ఉండాలి కదా, సో మేము తొందర పాట్లోకి అవ్వగానే శారీస్ చేంజ్ చేసుకొని డ్రెస్సెస్ వేసుకొని కిందకు వచ్చేసాము. మళ్ళీ అందరం కలిసి మూవీకి వెళ్తున్నాం అనమాట. ఫుల్గా రెడీ అయిపోయాము. కిడ్స్ అయితే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నారు మూవీకి. ఎంత హ్యాపీ ఉన్నారో వాళ్ళు. వాళ్ళతో పాటు మేము హ్యాపీ అనుకోండి, బట్ వాళ్ళ ఫేసెస్ చూస్తుంటే ఆ స్మైల్ చాలా ప్రెషియస్ కదా, భలే అనిపిస్తుంది.
వెళ్ళండి. పిల్లలందరినీ ఒక దగ్గర కూర్చోపెట్టేసాము. వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటారు కదా. మూవీ స్టార్ట్ అవ్వబోతుంది. సో లెట్స్ వాచ్. నా ఛానల్ కోసం ఇంటర్వ్యూ చేయడానికి ఒప్పుకున్నారు. ఈ రోజు ఆయన ఇంటి ముందే ఉన్నాం. ఇది ఇల్లు కాదండి బాబు, పెద్ద ప్యాలెస్. ఇట్లు మీ ముద్దుల మావయ్య. Popcorn tongue. Both of you share ఏమైంది విడిదిండా? కొంచెం ఓవర్ అయిందేమోరా. మూవీ ఫుల్ ఎంజాయ్ చేసాము. నవ్వులు. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత మా బావ వాళ్ళు కాల్ చేశారనమాట, మేము దగ్గరలో ఉన్నాము వస్తున్నామని. ఇంకా మళ్ళీ అందరం కలిసి మండి వైబ్స్కి వెళ్ళాము, మండి తినడానికి. ఇది ఇంటి దగ్గరే, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ కొంతమంది ఉన్నాం. అండ్ ఆల్రెడీ అసలు ఫుల్ ఉందన్నమాట పొట్ట. మధ్యాహ్నం పాట్లకే ఫుల్ అయిపోయింది. సో ఎక్కువ తినకుండా కొంచెమే తింటామని చెప్పాము. బట్ చెల్సీ అండ్ రియాన్ మాత్రం లేదు మేము తింటామన్నారు. వెళ్ళంగానే షోర్బా ఇచ్చారు, సూపర్ టేస్టీగా ఉంది. కానీ నార్మల్గా గొంతు నొప్పి అట్లా ఒక ఫుల్ చికెన్ ఫ్రై పీస్ మండి అండ్ ఒకటేమో సింగిల్ మటన్ ఫ్రై పీస్ మండి ఆర్డర్ చేశాము. ఆల్రెడీ పొట్ట ఫుల్ ఉంది, అయినా కూడా ఆ టేస్ట్ బాగుండేసరికి అందరం కొంచెం లోపలికి తోస్తూనే ఉన్నాము. సూపర్ టేస్ట్ అయితే. ఎట్లుంది బావా? బాగుందా అక్క? బాగుందిరా. చికెన్ బ్యాచ్, అక్కడ మటన్ బ్యాచ్. ఫుల్గా తినేసి ఈ డే ఎండ్ చేయడానికి పెన్నీ ఐస్ క్రీమ్కి వెళ్ళాము. అక్కడ ఐస్ క్రీమ్స్ ఫ్లేవర్స్ బాగుంటాయి అన్నమాట. సో అందరం ఒక్కొక్క ఐస్ క్రీమ్ తిని అప్పుడు ఇంటికి వెళ్ళి ఇంకా స్మాష్, అసలు ఫుల్ సోహి లేకుండా నిద్రపోయాము. ఇది అన్నమాట ఈరోజు. మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.